హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ సీజన్ మామిడికాయ అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎంతమందికి మామిడికాయ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో మామిడికాయ అనేది ఇంకా టేస్ట్ చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. పండు మామిడికాయ ఎంతమందికి ఇష్టమో, రా మ్యాంగో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి. ఫస్ట్ మామిడికాయ ఈ సీజన్లో చాలా అంటే చాలా బాగుంది. తర్వాత నేనైతే ఇక్కడ పచ్చి మామిడికాయలు ఉన్నాయి కదండి, ఎక్కువగా వాటిని అన్నిటినీ ఇప్పుడు నీట్గా కడుక్కొని మొత్తము లోపల గింజలన్నీ తీసేసి, అంత ముదరలేదండి, లేతగానే ఉన్నాయి, కొంచెం లావులావుగా ఒప్పులుగా కోసుకున్నాను. తర్వాత వాటికైతే కొంచెం ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్నాను. మొత్తం కలిపిన తర్వాత బయట అయితే ఆరబెట్టుకోవాలి, అంటే ఎండకి ఎండబెట్టుకోవాలి. ఒక 3 days అట్లా ఎండబెట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. 1 year కానీ స్టోర్ ఉంటాయండి. వాటిని మేమైతే ఖైరీలు అంటాము. మామిడికాయ సీజన్లో చేసుకొని ఇయర్ మొత్తం కూడా తినచ్చు. మనకి ఎప్పుడైనా మామిడికాయ తినాలి అనిపించినప్పుడంతా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీ సైడ్ ఇట్లా చేస్తారేమో కామెంట్ చేయండి. తర్వాత వీటిని మేము ఖైరీలు అంటున్నాం కదా, మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం చాలా వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. నాట్ ద లీస్ట్, అలాగే మనము వీటిని ఎండబెట్టినప్పుడు కొంచెం లావు కోసం ఎండబెట్టాలి. థ్యాంక్ యూ.